నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం ఏం మాయ చేసావే 4వ భాగాన్ని వినేద్దామా? ముందు 3 భాగాలు విని ఇది వినండి. అప్పుడే కథ మీకు అర్థమవుతుంది. అప్పుడు ఒక ఫైల్ తెచ్చి రాధకిచ్చి సైన్ పెట్టమంటాడు. ఆ ఫైల్లో ఏముందంటే ఈ కంపెనీకి సీఈఓ రాధ అని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చైతు అంటుంది. ఇది నా సంతోషం కోసం అంటాడు క్రిష్. అప్పుడు రాధ తన పేరు దగ్గర రాధా కృష్ణ చైతన్య అని మార్చి వాళ్ళ పెళ్ళయ్యాకే తను భారీగా ఈ ప్లేస్లో కూర్చునేలాగా మళ్ళీ సెట్ చేయించి సైన్ పెడుతుంది. ఇదేంటి రాదమ్మా అని అడిగితే, నీ భార్య అయ్యాకే నేను ఈ బాధ్యత తీసుకుంటా చైతు, అందుకే అలా అంటుంది. అందుకే నువ్వంటే అంత ఇష్టం నాకు అంటూ రాధ బుగ్గలాగుతాడు. అప్పుడే తను ఆర్డర్ చేసిన కేక్ రావడంతో తీసుకొని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. కాసేపు అలా సరదాగా సమయం గడిచిపోయింది. రాధ కింద కూర్చుని ఉంటే క్రిష్ తన ఒడిలో తలపెట్టుకొని రాధనే చూస్తుంటాడు. రాధ క్రిష్ తలలో చేయి పెట్టి వేళ్లతో నిమురుతూ యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రాధ అని పాట పాడుతుంది. ఆమె పాడుతున్నంతసేపు అలా మైమరిచిపోయాడు. అతను ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆమె ఎంతో సంతోషంగా ఉంటే కానీ పాడదు అని అతనికి తెలుసు. తన సంతోషానికి కారణం అతనే అని ఒకంత గర్వంగా కూడా ఉంది అతనికి. చైతు, నన్ను రాధమ్మ అని ఎందుకంటావు అని అడుగుతుంది రాధ. ఎందుకంటే నువ్వు నా బుజ్జి రాధమ్మ కాబట్టి నిన్ను అలా పిలవడమే ఇష్టం నాకు అంటాడు అతను. నాకు నిన్ను కన్నయ్య అని పిలవాలనుంది, కానీ నీకు నచ్చదేమో అని. నాకెందుకు నచ్చదు రాధమ్మ, ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇక్కడ కన్నయ్య అని పిలిపించుకోవడానికి అంటాడు క్రిష్. అందరికీ క్రిష్ అని చెప్పావు కదా, అందుకే నీకు నచ్చదేమో అనే పిలవను. అలా ఏం లేదు, నువ్వు నన్ను కన్నయ్య అంటేనే ఇష్టం. అలాగే కన్నయ్య అంటుంది రాధ. సడన్గా టైం చూసి, కన్నయ్య టైం అయిపోయింది, అమ్మా నాన్న వచ్చేస్తారు అంటూనే హడావిడిగా లేస్తుంది. మెల్లిగా రాదమ్మా, వెళదాం అని ఇద్దరూ బయలుదేరారు. నువ్వు నా బర్త్డే మర్చిపోయి ఉన్నావు అనుకున్నా, జస్ట్ మిస్, నా చేతిలో దెబ్బలు తినేవాడివి తెలుసా అనింది రాధ. అమ్మో, చాలా ఉందే నీకు, అయినా నిన్నెందుకు మర్చిపోతాను, నిన్ను కాసేపు ఏడిపిద్దామని అలా చేశా అంటాడు క్రిష్. అలా ఇద్దరు ఇంటి బాట పట్టారు కబుర్లు చెప్పుకుంటూ. ఇంటికి వచ్చిన రాధ క్రిష్ ఇంటి ముందున్న కారుని చూసి షాక్ అయిపోతారు. ఈ కారుని ఎక్కడో చూసినట్టుంది కన్నయ్య అంటుంది రాధ. నువ్వెక్కడ దొరికావే తింగరబుచ్చి, అది మన కారే, అమ్మా నాన్న వచ్చారనుకుంటా అని చెప్పి ఇంట్లోకి వెళ్తారు. మళ్ళీ వాళ్ళ అమ్మ ఏం రాద్ధాంతం చేస్తుందో అని క్రిష్ భయపడిపోతాడు. లోపలికి వెళ్ళిన క్రిష్ అక్కడ పరిస్థితిని చూసి ఫస్ట్ షాక్ అయినా తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. క్రిష్ అమ్మ వసుధ, నాన్న శేఖర్ ఇద్దరు నవ్వుతూ మూర్తిగారితో మాట్లాడుతూ ఉన్నారు. అది చూసి క్రిష్ మా డాడ్ అంటూ పిలుస్తాడు. కన్నా ఎలా ఉన్నావు నాన్న అంటారు వసుధ గారు. బాగున్నామా అని అంటాడు. ఎందుకురా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అని కోపంగా అడుగుతారు వసుధ. నాకంటూ ఒక గుర్తింపు కోసం వచ్చానమ్మా, సారీ చెప్పకుండా వచ్చినందుకు అని హక్ చేసుకుంటాడు. చెప్పి రావచ్చు కదా కన్నా, నాన్న చూడు నీ మీద ఇంకా కోపంగా ఉన్నారు, ఆయన కోపం ఎలా తగ్గించాలి నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయను అని చెవులు పట్టుకుంటాడు క్రిష్. పోరా, నువ్వు వద్దు నీ సారీ వద్దు అని అలిగినట్టు మొహం పెట్టారు. అమ్మ, నేను నాన్నతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, కొంచెం దూరం వెళ్ళు అని సీరియస్గా చెప్పాడు క్రిష్. సరే కన్నా అని పక్కకు వెళ్తారు. నాన్నగారు, ఇప్పుడు మీరు నా సారీకి ఒప్పుకోలేదంటే మీరే ఇక్కడికి పంపించారు అని అమ్మకు చెప్పేస్తా, తర్వాత మీ ఇష్టం అని భుజాలు విదిలిస్తాడు. రేయ్, అంత త్వరగా ఒప్పుకుంటే మీ అమ్మకి డౌట్ వస్తుందిరా, నేను కోపంగా ఉన్నాను కాబట్టే నాకు రివర్స్లో మీ అమ్మ కూల్గా ఉంది, అదే నేను నార్మల్గా ఉంటే మీ అమ్మ నిన్ను చెడు కూడా ఆడుకునేది అన్నారు. అవును నాన్నగారు, అది నిజమే, అందుకే మీరంటే ఇష్టం, ఇంకా వెళ్దామా, మళ్ళీ రాజమాతకి డౌట్ వస్తుంది అంటాడు. సరే అని ఇద్దరు వచ్చి, సరే ఇది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా, ఇంకోసారి ఇలా చేయకు, నీ సారీ యాక్సెప్ట్ చేశా అని గంభీరంగా అంటారు శేఖర్ గారు. క్రిష్ ఐ లవ్ యూ డాడీ అని వెళ్ళి ఆయన్ని హక్ చేసుకుంటాడు. వీళ్ళ డ్రామా చూసి రాధ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంది. ఆ రోజు సాయంత్రం క్రిష్ బాల్కనీలో, ఏం చెప్పి తీసుకొచ్చారు నాన్నగారు అమ్మకి, ఎప్పటికీ ఈ ఇంటి గుమ్మమే తొక్కను అని చెప్పింది,
కానీ ఈరోజు మామయ్యతో చాలా నవ్వుతూ మాట్లాడింది. నువ్వు వెళ్ళిపోయాక పిచ్చిదైపోయిందిరా. బాగా ఏడ్చింది. నేను తనని అలా చూడలేకపోయాను. నీ ఫ్రెండ్ ద్వారా నువ్వు ఇక్కడ ఉన్నావు అని తెలిసేలాగా చేశాను. అది తెలిసాక మీ అమ్మ చాలా కోపం తెచ్చుకుంది. నా కొడుకుని మోసం చేసి తీసుకెళ్ళాడు మా అన్నయ్య. డబ్బు ఆస్తి కోసం వాడిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడే వాడి మీద పోలీస్ కంప్లైంటు ఇచ్చి నా కొడుకుని తెచ్చుకుంటాను అని నానా రచ్చా చేసిందిరా. నేనెంత నచ్చ చెప్పినా వినలేదు. ఇంకా నా వల్ల కాక మీ అమ్మ మీద చేయి చేసుకున్నాను. ఇదిగో ఈ విధంగా నువ్వు ఉండడం వల్లే వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. స్టేటస్ అని వాడి చిన్న చిన్న ఆనందాలను కూడా నాశనం చేశావు. నీ డబ్బు పిచ్చితో వాడికి మనశ్శాంతి లేకుండా చేశావు. వాడు తన సొంత తెలివితేటలతో పైకి రావాలి అనుకుంటున్నాడు. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఏమన్నావు? నా ఫ్రెండ్ మీద కేసు పెడతావా? నువ్వు ఎన్ని మాటలన్నా, ఎంత చులకనగా చూసినా మీ అన్నయ్య, అదే నా ఫ్రెండు, నీ కొడుకు ఆ ఊరిలో అడుగు పెట్టినప్పటి నుంచి వాడిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. దూరంగా ఉంచడం ఇష్టం లేక వాడిని ఇంట్లో పెట్టుకున్నాడు. వాడికి ఒక మంచి గైడెన్స్ ఇచ్చి ఒక ప్రాజెక్టు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయించాడు. కృషికి ఒక గుర్తింపు వచ్చేలా చేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ మామయ్య మీద కేసు పెడతాను, నాతో వచ్చేయి అన్నావనుకో, వాడు నాలాగా మీ అన్నయ్యలాగా మంచోడైతే కాదు అని అన్నాను. మీ అమ్మ పొద్దున వరకు నాతో ఏం మాట్లాడలేదు. పొద్దున్నే లేచొచ్చి, రేపు రాధ పుట్టినరోజు కదా, పదండి మా అన్నయ్య ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇదిగో ఇలా తీసుకొచ్చింది. అంటే అమ్మ మారిపోయిందా నాన్నగారు అని ఆశగా అడుగుతాడు క్రిష్. మీ అమ్మ మారడం అంటే అది జరగని పనిరా. ఇది కొడుకు మీద ప్రేమ. తన మూర్ఖత్వం వల్ల నువ్వెక్కడ దూరం అయిపోతావో ఏమో అని ఇలా నటిస్తుంది. చూద్దాం ఎప్పటికి మారుతుందో అని అన్నాడు క్రిష్. రైలింగ్ పట్టుకొని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఇప్పుడు వీడి మూడ్ని ఎలా సెట్ చేయాలి అని మనసులో అనుకొని, పొద్దున రాధని నిన్ను చూసి నాకు చాలా ఆనందం అనిపించిందిరా, ఈడు జోడు చాలా బాగున్నారు అని అంటారు. కృషి పెదవులపై నవ్వు వచ్చి చేరింది. దాన్ని కప్పెడుతూ, తనకి నాకు ఈడు జోడు ఏంటి నాన్నగారు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అదేమీ అవ్వదు. నేనేదో మిమ్మల్ని మీ ఫ్రెండ్ని కలుపుదామనే వచ్చానంతే అంటాడు క్రిష్. అదేంటి క్రిష్ అలా అంటున్నావు? నేను ఇంకా తనకి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఏంటి, ఆ తింగర బుచ్చిని పెళ్లి చేసుకుంటే నా బతుకు బస్టాండ్ అవుతుంది. నేను మా అమ్మ చెప్పిన అమ్మాయినే చేసుకుంటాను అని అంటాడు. సరే సరే నీ ఇష్టం, పద కిందకి వెళ్దాం, మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కింద అని శేఖర్ గారు వెళ్ళిపోతారు. అమ్మయ్య, జస్ట్ మిస్సు, నాన్నగారికి దొరికిపోయేవాడిని అనుకొని బయటికి వస్తాడు. కృషి మాట్లాడిన మాటలు కనెక్టింగ్ డోర్ దగ్గర ఉన్న రాధ విని నిర్ఘాంతపోయింది. కాసేపటికి బుజ్జి కేక్ కట్ చేయాలరా అంటూ వచ్చి బన్నీ మాటలు విని తేరుకొని కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ డోర్ తీసి వస్తున్నానన్నయ్య అని కిందకు వెళ్ళింది. హ్యాపీ బర్త్డే బుజ్జి అని అందరూ గట్టిగా చెప్తారు. థ్యాంక్ యూ అని అందరికి చెప్పి కేక్ కట్ చేసి ఫస్ట్ బైట్ వాళ్ళ అన్నయ్యకి పెడుతుంది. అందరూ ఇంట్లో రాధ బర్త్డే సెలబ్రేట్ చేసుకొని డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్లో కూడా ముభావంగా ఉంటుంది రాధ. ఏమైందమ్మా అలా డల్లుగా ఉన్నావు అని వాళ్ళ నాన్న అడిగితే, మార్నింగ్ నుంచి టైర్డ్ అయ్యాను నాన్న, అందుకే అని అంటుంది. ఇంటికి వెళ్ళాక దిష్టి తీస్తానం అమ్మ, నీరసం పోతుంది అంటుంది రాధ వాళ్ళ అమ్మ. సరే అమ్మా అని హ్యాండ్ వాష్కి వెళ్తున్నా అని వెళ్తుంది. అప్పుడే క్రిష్ కూడా ఫోన్ వచ్చింది అని రాధ వెళ్ళిన 2 minutesకి వెళ్తాడు. ఇదంతా క్రిష్ వాళ్ళ అమ్మ చూపు దాటిపోలేదు. హ్యాండ్ వాష్కి వెళ్ళిన రాధ తిరిగి వస్తున్నప్పుడు క్రిష్ను చూసి, ఏంటి కన్నయ్య ఇలా వచ్చావు అని అడుగుతుంది. క్రిష్ రాధను ఒక పక్కకు తీసుకెళ్ళి, ఎన్నిసార్లు చెప్పానే బాగా రెడీ అయినప్పుడు దిష్టి చుక్క పెట్టుకో అని రాధ కళ్ళ మీద ఉన్న కాటుక తీసి చెవి వెనుక పెడతాడు. మర్చిపోయాను కన్నయ్య అని అంటుంది రాధ. సరేలే, మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, పద వెళ్దాం అని అంటుంది రాధ. ఒక్క నిమిషం అని రాధని ఆపి రాధ మొహం చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తాడు. ఆ క్షణం ఆమె అతని ప్రేమకి పొంగిపోయింది. అతను అన్న మాటలన్నీ మర్చిపోయింది. అపురూపంగా అతన్నే చూస్తూ ఉంది. ఓయ్, చూసింది చాలు, పద వెళ్దాం, మన కోసం వెయిటింగ్ అక్కడ అంటాడు.
సరే కన్నయ్య రా వెళ్దాం అంటుంది రాధ. ముందు నువ్వు వెళ్ళు, నేను కొంచెం గ్యాప్ ఇచ్చి వస్తా, లేకపోతే డౌట్ వస్తుంది అంటాడు. సరే అని రాధ వెళ్ళిపోతుంది. రాధ ప్లేస్లో బన్నీ కూర్చొని ఏదో మాట్లాడుతుంటే ఇంకా రాధ వాళ్ళ అత్త పక్కన కూర్చుంది. రాధ చెవి వెనుక ఉన్న మచ్చ వసుధ గారు కంటపడింది. అప్పుడే వచ్చిన కృషి వాళ్ళ అమ్మకి ఇంకో పక్కన కూర్చుంటాడు. వాటర్ కోసం చాపిన చేతికి ఉన్న కాటుక మచ్చ వసుధ గారు చూస్తారు. ఆవిడ అనుమానం బలపడింది. ఇది బంధంగా ముడిపడక ముందే తెంచేయాలి అయి అనుకుంటారు. వీలైనంత త్వరగా వీళ్ళని విడదీయాలని అనుకొని ఫుడ్ తింటారు. ఆ రోజు రాత్రి వసుధ గారు రాధతో పడుకుంటాను అని అంటారు. సరే అత్తయ్య రండి అని తన రూమ్కి తీసుకువెళ్తుంది రాధ. పడుకోవటానికి బెడ్షీట్ వేసి కూర్చుంటుంది. అప్పుడే పడుకుంటావా, కొంచెం మాట్లాడు బంగారం నాతో అని అడుగుతారు వసుధ గారు. మీరే చెప్పండి అత్తయ్య, నేను వింటాను. నేను ఏం మాట్లాడను? మా కన్నా గురించి చెప్తా విను అంటారు. కృషి గురించి అనగానే ఫేస్లో 1000 వాల్టుల బల్బు వెలిగింది రాధకి. బావ గురించి అత్తయ్య, చెప్పు చెప్పు అని ఎగ్జైట్ అయ్యి మళ్ళీ నార్మల్ అవుతుంది. నా కొడుకు మీద ఎంత ఆశ ఉందే నీకు, చూడు ఇప్పుడు నా కొడుకుని నీకు ఎలా దూరం చేస్తానో అనుకొని ఇలా చెప్తుంది. నాకన్నా కాలేజీలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడు. అప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు అప్పు. తానుంటే నన్నే మర్చిపోయేవాడు. ఇప్పుడు ఆ సంతోషం వాళ్ళలో కనిపించడమే లేదు. ఫ్రెండ్ కదా అత్త, మిస్ అవుతున్నాడేమో, బాధపడకు అంటుంది రాధ. ఫ్రెండ్కి అదే పిచ్చి తల్లి, తను నీకు అక్క అవుతుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని నేను మీ మామయ్య అనుకున్నాం, అది చెప్పాలనే వచ్చాను అంటుంది వసుధ. వాళ్ళిద్దరికీ పెళ్ళి అనగానే రాధకి గుండె ఆగినంత పని అయింది. కానీ ఆ పెళ్ళికి కృషి ఒప్పుకోడు అని అనుకుంది. మరి బావకి ఇష్టమేనా అని ముద్దగా అడిగింది. నువ్వే చూడు అని కృషి తనతో మాట్లాడిన కాల్ రికార్డు వినిపించింది. అందులో కృషి ఇలా అన్నాడు. అమ్మ, నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుంటా అని అంటాడు. నా కొడుకు నా మాటే వింటాడు, నాకు అప్పు నచ్చింది అని చెప్పినప్పుడు ఇలా చెప్పాడు అని చెప్తూ ఉన్నారు వసుధ. అప్పటికే కట్టలు తెంచుకొని వస్తున్న దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపుకుంటూ ఉంది రాధ. వాళ్ళ నాన్నతో మాట్లాడిన మాటలు, ఈ కాల్ రికార్డింగ్లో ఉన్న మాటలు తనకి ప్రతి ధ్వనిస్తూనే ఉన్నాయి. అయ్యో నువ్వు అప్పు నీ చూడలేదు కదా అని కృషి అప్పు ఉన్న ఫోటోను ఒకటి చూపించింది వసుధ. ఆ ఫోటో చూసిన రాధకి గుండె మెలిపెట్టినట్టు అయిపోయింది. కృషి అప్పు చుట్టూ చేతులతో పట్టుకొని క్లోజ్గా ఉన్నాడు. ఆ ఫోటో చూస్తూ ఉండగానే మసకబారింది రాధ కంటి చూపు. చెమ్మగిల్లిన కళ్ళను ఒకసారి వసుధాకి కనిపించకుండా తుడుచుకొని బాగుంది అత్తయ్య అని బరువైన కంఠంతో చెప్పింది. సరే రాధా, గుడ్ నైట్, మార్నింగ్ మాట్లాడుకుందాం అని పడుకుంటారు వసుధ గారు. రాధ కూడా ఇటువైపు తిరిగి పడుకొని మౌనంగా రోదిస్తూ ఎప్పటికో పడుకుంది. కొన్ని బంధాలు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతాయి. అందులో మర్చిపోలేని అందమైన అబద్ధమే మన బంధం. కొన్ని రోజుల క్రితం కృషి చెప్పిన మాట, ఏంటి కన్నయ్య ఆ మాటలు, ఏదో లవ్ ఫెయిల్ అయిన దేవదాస్ లాగా అని కసిరింది. మన కోసం కాదులేవే, ఫ్రెండ్కి బ్రేకప్ అయింది, వాడు స్టేటస్ పెట్టాడు ఈ కొటేషను. అవునా, ఒకవేళ మనం కూడా విడిపోతే నువ్వు కూడా ఇలానే స్టేటస్లు పెడతావా కన్నయ్య అని అడిగింది రాధ. నువ్వు ఇలా అడిగితే నేనే వదిలేసి మా అమ్మ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అంటాడు క్రిష్. నిన్ను ఆగు కన్నయ్య, నీ పని చెప్తాను, నేను నీకు దొరకనే తింగరబుచ్చి అని పరిగెడతాడు. సడన్గా మెలకు వచ్చింది రాధకి. బాగా తెల్లవారిపోయింది. లేచి రెడీ అయింది కాలేజీకి. అమ్మ, నేను కాలేజీకి వెళ్తున్నాను, బాయ్ అనింది. ఆగవే, టిఫిన్ చేసి వెళ్ళు, క్యాంటీన్లో తినేస్తానులే అమ్మా. సరే అయితే స్కూటీ మీద వెళ్ళు. బావలేడా, తనే కదా నన్ను డ్రాప్ చేసేది. క్రిష్ వాళ్ళ ఫ్రెండ్ అప్పు వస్తుందంట, రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు. అవునా, సరే నేను ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తాను అని బయలుదేరి వెళ్ళిపోతుంది. కాలేజీకి వెళ్ళిందనే కానీ తనకు అసలు స్థిమితమే లేదు. ఏదో ఒక అలజడి, ఎక్కడ క్రిష్ దూరం అయిపోతాడో ఏమో అనే భయం ఉన్నాను అన్న పేరుకి అక్కడ ఉంది అంతే. ఇంక అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసింది. లోపలికి వచ్చిన రాధ ఎదురుగా ఉన్న సన్నివేశాన్ని చూసి కొయ్యబారిపోయింది.
అప్పు కొంచెం తినవే, మరీ బక్కగా ఉన్నావు అని అప్పు నోట్లో లడ్డు పెడతాడు. తను కొంచెం తిని అదే లడ్డు కృషికి పెడుతుంది. ఇద్దరూ చాలా క్లోజ్గా కూర్చొని ఉండడం చూసి రాధకు ఒళ్ళు మండింది. హాయ్ రాధా, రైట్ అని అడిగింది అప్పు. హాయ్ అని చిన్న స్మైల్ ఇచ్చింది. ఐయామ్ అపర్ణ, అప్పు అనొచ్చు మీరు. నైస్ నేమ్ అప్పు గారు అంది రాధ. క్రిషు నేను చాలా క్లోజ్, ఫ్యూచర్లో రిలేటివ్స్ కూడా అవుతాం మనం. సో గారు వద్దు, జస్ట్ అప్పు అను చాలు. అవును, నువ్వు నువ్వు అప్పు చాలా క్లోజ్ చుట్టాలు అవుతారు, కలిసిమెలిసి ఉండాలి అని నవ్వుతాడు క్రిషు. క్రిషుని కోపంగా చూసి సరే అప్పు, నేను ఫ్రెష్ అయి వస్తాను అని పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిన రాధలో చాలా అపోహలు ఉన్నాయి, కానీ అవి అపోహలు మాత్రమే, నిజాలైతే కావు. కానీ అవి గమనించే స్థితిలో లేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఇదివరకులా కృషి రాధతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు. అప్పుతో క్లోజ్గా ఉంటున్నాడు. తను ఇది వరకు అలానే ఉండేవాడు కాబట్టి కృషికి అది మామూలు విషయమే. కానీ రాధకు అది చాలా పెద్ద విషయంగా మారింది. బయటికి చెప్పుకునే మనిషి కాదు, తనలో తానే కుమిలిపోతుంది. కృషికి ఒకసారి చెప్తే ఆమె ఇమ్మెచ్యూర్గా మాట్లాడుకు రాధమ్మ అని కసిరాడు. ఇంకా తను ఏ విషయంలో కృషితో పంచుకోనే లేదు. తనలో తానే నలిగిపోయింది. తన అత్త చేసిన బ్రెయిన్ వాష్ వల్ల తను అలా అయిపోయింది. కృషి తనని వదిలేస్తాడు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. కొంతమంది అంతే, దగ్గరైన వాళ్ళు దూరం అయిపోతారేమో అనే భయంలో అన్నీ వాళ్ళే ఆలోచించి స్ట్రెస్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అది వాళ్ళ మనస్తత్వం. ఒకరోజు సాయంత్రం కాలేజీ అయిపోయాక దగ్గరలో ఉన్న లోకల్ పార్కులో చాలాసేపు నిశ్శబ్దం తర్వాత ఎందుకు ఇది వరకులా ఉండడం లేదు రాధా అని అడిగాడు కృషి. బానే ఉన్నాను కదా కన్నయ్య, నువ్వు నాకు దూరంగా ఉండడం నాకు అర్థమవుతుంది రాధా, ఎందుకు అలా ఉంటున్నావు మళ్ళీ అడిగాడు కృష్. ఓ, ఇప్పటికైనా అర్థమైందా కన్నయ్య నేను దూరంగా ఉంటున్నాను అని అడిగింది రాధ. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అసహనం మొదలైంది కృషిలో. నేను దూరం ఉంటున్నాను అని అర్థమైన నీకు అప్పుతో క్లోజ్గా ఉంటున్నావు అని అర్థం కాలేదా నీకు? వాట్? గంభీరంగా వచ్చింది అతని గొంతు. అవును కన్నయ్య, నేను దూరం పెట్టాను అంటున్నావు, కానీ అప్పు వచ్చిన తర్వాత అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. నన్ను అసలు నువ్వు పట్టించుకుంటున్నావా? ఎప్పుడు చూడు తనతోనే ఉంటావు. 2 రోజులైతే అనుకోవచ్చు బెస్ట్ ఫ్రెండ్ కదా మిస్ అయ్యావేమో అని, కానీ ఇప్పటికి 3 months అయింది, ఇంకా నువ్వు తనతోనే తిరుగుతున్నావు. ఎన్నాళ్ళు అయిందో తెలుసా నువ్వు నన్ను రాధమ్మ అని పిలిచి? ఎంత ఫ్రెండ్స్ అయినా ఒక హద్దు అంటూ ఉండాలి. మీ అమ్మ చెప్పిన వాళ్ళనే చేసుకుంటా అన్నావు. ఎలా అయినా మీ అమ్మని కన్విన్స్ చేద్దాం అనుకున్నా, కానీ మీ అమ్మ అప్పుని చేసుకో అంటే ఓకే అని అన్నావు. అప్పుడు నీకు నేను గుర్తులేనా కన్నయ్య అని ఏడుస్తుంది. అది కాదు రాధా అని దగ్గరికి వెళ్ళబోతాడు. వద్దు కృష్ణ చైతన్య, ప్లీజ్ నాకేమీ చెప్పాలి అనుకోకు, వినే తీరిక అర్థం చేసుకునే ఓపిక అస్సలు లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ అలా నిల్చొని కొన్ని రోజుల క్రితం మాట్లాడుకున్న విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉండిపోతాడు. రాధమ్మ, నాకు నీ మీద కోపం వచ్చింది అనే అనుకో, అప్పుడు నన్ను ఎలా కూల్ చేస్తావు అని అడిగాడు క్రిష్. ఒక ముద్దు ఇస్తా చెప్పింది రాధ. అస్సలు మాట్లాడను అన్నాను అనుకో, అప్పుడే ఎలా కూల్ చేస్తావు? ఇంకో ముద్దిస్తాను. నీ మీద కోపంతో నీకు దూరంగా వెళ్ళిపోయి అస్సలు కనిపించకుండా ఉంటే అప్పుడు ఎలా కూల్ చేస్తావు మళ్ళీ అడిగాడు క్రిష్. నువ్వు ఎక్కడ ఉన్నా వెతుక్కొని వచ్చి గట్టిగా హగ్ చేసుకొని ముద్దు ఇచ్చి కూల్ చేస్తా అని చెప్పింది రాధ. అలా కూడా కూల్ అవ్వకపోతే అని మళ్ళీ అడిగాడు క్రిష్. నీకింకా 2 తగిలించి కంట్రోల్లో పెట్టడమే అనింది రాధ. రాక్షసివే నువ్వు అన్నాడు క్రిష్. హిహి అని ఒక వెర్రినవ్వు నవ్వి థ్యాంక్ యూ సార్ అని అనింది. సరే మరి నీకు నా మీద కోపం వస్తే నిన్నెలా కూల్ చేయాలి అని అడిగాడు క్రిష్. నాకు నీ మీద కోపం రాదు కన్నయ్య, ఒకవేళ వస్తే అని అడిగావే, నీ మీద ఎప్పటికీ కోపం రాదు కన్నయ్య నాకు. నేనేదో పెద్ద తప్పు చేసి నీకు కోపం తెప్పిస్తే అని మళ్ళీ అడిగాడు. నువ్వే చెప్పు అనింది రాధ. ఏముంది, నిన్ను వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంతే, సింపుల్. ఈడియట్ నిన్ను అని కొడుతుంది.
ఆపవే, నొప్పేస్తుంది రాక్షసి. డోర్ కొట్టిన శబ్దంతో ప్రస్తుతంలోకి వచ్చాడు క్రిష్. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.